ఏ ధర్మ పిచ్చిగాని పట్టిందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా కూతురు చచ్చిపోవడం ఏంటి? నిన్నే అడిగేది. నా గీత చచ్చిపోవడం ఏమిటి? మాట్లాడమయ్యా. ఏమండి ధర్మ అబద్ధం చెప్తున్నాడు కదూ. నా బిడ్డ నా కూతురు చచ్చిపోవడం ఏంటయ్యా? చచ్చిపోయిందంటున్నాడయ్యా. చెప్పవయ్యా, చెప్పు. మాట్లాడరేంటండి? ధర్మ నిన్నే నిజం చెప్పు. నా కూతురు ఎక్కడా? చూపించవయ్యా, చూపించు. ఎంత పని చేసావు తల్లి. అయ్యో ఎంత పని చేసావు తల్లి. గీత అమ్మా, అన్యాయం చేసిపోయావా తల్లి. అయ్యో అమ్మ గీత. ఎంత పని చేశావు గీత. గీత ఏమండి గీత? మమ్మల్ని అన్యాయం చేసిపోయావా గీత? ఓం కపాలిని కపాలిని ఓం కపాలిని కపాలిని ఓం కపాలిని కపాలిని ఓం కపాలిని 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 ఓం కపాలిని కపాలిని. ఎంత పని చేసావు తల్లి. అన్యాయం చేసి వెళ్ళిపోయావా గీత? మమ్మల్ని అన్యాయం చేసిపోయావా గీత? ఎవరివి ఆ ఏడుపులు? నీ కన్న తల్లివి తండ్రివి. దొంగ ఏడుపులు. నువ్వు చచ్చిపోయావని దొంగేడుపులు ఏడుస్తున్నారు. అవును, అవి కాకేడుపులు. జనం కోసం రాలుస్తున్న కన్నీళ్లు. నా మీద
నా మీద ప్రేమ లేదు, నా మీద ద్వేషం ఉంది. ముసలి కన్నీళ్లు కార్చొద్దని చెప్పు. ఆపేయమను. అది నువ్వే చెప్పాలి గీత. చెప్తావు, చెప్పేలా అఘోర స్వామి చేస్తాడు. అమ్మా గీత, మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయావా తల్లి? అయ్యో అయ్యో, ఎంత పని చేసావమ్మా? మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావా అమ్మా? అయ్యో పని చేశా. ఒక్కసారి నాన్న అని పిలువమ్మా. ధర్మ గీతని మాట్లాడమని చెప్పరా. ఒక్కసారి లేవమ్మని చెప్పరా. రే చెప్పరా. మీ అమ్మ నాన్న వచ్చారు. ఒక్కసారి లేవమ్మని చెప్పరా. చెప్పరా. చూడమ్మా, ఊరుకోనయ్యా. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడమ్మా. మీ అమ్మతో మాట్లాడమ్మా, మాట్లాడు. ఉండు, ఒక్క నిమిషం ఇక్కడే ఉండు. ఇప్పుడే వస్తాను, ఇప్పుడే వస్తాను. అమ్మ గీత, అమ్మ గీత, అమ్మ. అన్నయ్య ఊరుకో అన్నయ్య. ఏంటమ్మా గీత, వస్తున్నానమ్మా. గీత, 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 అమ్మా గీత, గీత, ఇదిగో ఇదిగో. అలిగావా అమ్మా? ఇదిగో ఇదిగో, ఇదిగో నీకు ఇష్టమని సున్నుండలు తీసుకొచ్చాను. ఇదిగో చూడమ్మా, చూడు, తినమ్మా, తిను, తినమ్మా, తిను, బాగా తినమ్మా, తిను, తినమ్మా, తినమ్మా, తిను, తినమ్మా. తినమ్మా. ఏమండి తినట్లేదండి. తినమ్మా అమ్మ గీత, తినమ్మా. నీకోసమే తెచ్చానమ్మా. తినమ్మా, తినమ్మా. అమ్మా గీత, అసలు వెళ్ళి చాలా రోజులైందమ్మా. ఆకలేస్తుందని పట్టుకొచ్చానమ్మా. తిను బంగారం, ఒక్కటి తినమ్మా, ఒక్కటి తినమ్మా గీత. అయ్యో అయ్యో అయ్యో, గీత తినమ్మా, ఒక్కటి తినమ్మా. ఏమా ఏమండి గీత? అమ్మ గీత, లేమా, లే తల్లి, లే తల్లి. నా బిడ్డ ఏ పాపం చేసిందండి? తిరిగి శిక్ష పడింది. మన నుండి వేరు చేయాలని ఆ దేవుడికి ఎలా అనిపించిందండి? అమ్మ గీత, లేమ్మా గీత. ఏమండి, లేవమని చెప్పండి, లేవమని చెప్పండి. నన్ను నన్ను ఈ ప్రపంచం నుండి వేరు చేసిందే మీరు. ఇప్పుడు దేవుడి మీద నెట్టేసి ఏడుస్తున్నారా? నేను పట్టి తీసుకురావడం ఆలస్యమైందని అంజలికి అర్జున్కి ఎలా పెళ్లి చేశారు?
అది ప్రేమించిన వాణ్ణి చేరుకుందని పండగ చేసుకున్న మీరు ఇప్పుడు ఇప్పుడు నా శవం కనిపించేసరికి ఏడుపొచ్చిందా? సున్నుండలు తీసుకొచ్చావా అమ్మా? సున్నుండలు నా చావుకు కారణమైందే మీరంతా. నా జీవితాన్ని అన్యాయం చేసి మీకు అన్యాయం చేసి వెళ్ళిపోయానని దొంగ ఏడుపులు ఏడుస్తున్నారా? దొంగ ఏడుపులు ఏడ్చింది చాలు. వెళ్ళండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. వెళ్ళిపోండి. అర్జున్, గీత? గీతనే అర్జున్. ఏంటి అలా చూస్తున్నావు? స్వీట్ తీసుకో. తీసుకో. నువ్వు అంజలి ఇద్దరు ఆరుని ఆరాధిస్తున్న ప్రేమ పక్షులని తెలిసిపోయిన శుభ సందర్భంగా స్వీట్ ఇస్తున్నాను అర్జున్, తీసుకో. నువ్వు అంజలి ఇద్దరు ఆరుని ఆరాధిస్తున్న ప్రేమ పక్షులని తెలిసిపోయిన శుభ సందర్భంగా స్వీట్ ఇస్తున్నాను అర్జున్, తీసుకో. వద్దు వద్దు వద్దు. వద్దంటే ఎలా? తీసుకోమన్నప్పుడు తీసుకోవాలి కదా. స్వీటు కారంగా ఉండదు, తీయగానే ఉంటుంది. మీ ఇద్దరి ప్రేమలా. అర్జున్, తీసుకోవా? నాకొద్దు గీత, వద్దు. అంజలికివ్వు. అంజలి, అంజలి, అంజలి. అంజలి వస్తుందిలే. చాలా రోజుల తర్వాత నేనొస్తే అంజలి అంజలి అని పిలుస్తావేంటి అర్జున్? అలాని కాదు, నాకు స్వీట్ వద్దు. అంజలి ఏనే తీసుకుంటుంది కదా అని. మా గీతక్క స్వీట్ ఇస్తే తీసుకోవా బావా? చంపేశావు కదా అంజలి. నిజంగా గీత వచ్చింది అనుకున్నాను. బక్రాన్ చేసావు నన్ను. ఏప్రిల్ కాకపోయినా ఫూల్ని చేసావు. నిన్ను ఫూల్ చేయడమని కాదు బావా. ఏ అమ్మాయికైనా
తన భర్తకి తనంటే ఎంత ఇష్టమో తెలుసుకోవాలని ఉంటుంది కదా. ఇష్టం కాదు అంజలి, ఇక్కడ గీత అంటే భయం ఎంతో తెలుసుకున్నట్టుంది. ఈ రోజు మా ఇద్దరి పుట్టినరోజు. గీతక్కుంటే ఇంతకన్నా ఎక్కువ నవ్వేది. బాధపడక అంజలి, నాకెందుకో గీత ఈ రోజే తిరిగి వస్తుందనిపిస్తుంది. నా 6th సెన్స్ చెప్తుంది అంజలి. నువ్వన్నట్టు గీతక్క వస్తే ఈ స్వీట్ ఏంటి బావా? నా ప్రాణాలే నీకిస్తాను. నీ ప్రాణమే నేనైనప్పుడు ఇంక నాకేమిస్తావు అంజలి? నా సర్వస్వం నువ్వు. మన మధ్య ఇచ్చిపుచ్చుకోడాలుండవు, ప్రేమను పంచుకోడాలే. ఐ లవ్ యూ అంజలి. చెప్పవా? ముందు అమ్మ వాళ్ళు ఎక్కడున్నారో ఫోన్ చేసి కనుక్కో బావా. అర్థమైంది అంజలి, ఫోన్ చేశాక చెప్తాననేగా. ఐఎమ్ సో లక్కీ. కనీసం గీత అంత్యక్రియలైనా ఇంటి దగ్గర చేద్దాం. తను పెరిగిన చోటైనా దహన సంస్కారం చేద్దాం రా. వద్దన్నయ్య, ఒక్కసారి వదిన్ని చూడు. ఎలా అయిపోయిందో. అంజలిని కూడా అలాగే చూద్దాం అనుకుంటున్నావా? గీత చనిపోయినట్టు అంజలికి ఎప్పటికీ తెలియకూడదు. ఈ రహస్యం ఇప్పుడే కాలి బూడిదైపోవాలి. ఏంటి? బూడిద చేస్తారా? వద్దు, అలా జరగకూడదు. వద్దు వద్దు. అవును, కాలి బూడిదైపోవాలి. అవునండి, అలాగే చేద్దాం. కనీసం అంజలినైనా ప్రాణాలతో ఉండనిద్దాం. మిగిలిన సగం ప్రాణమైనా కాపాడుకుందామండి. గీత లేకుండా అంజలి ఒక్క క్షణం కూడా బతకదు. అర్జున్ బతుకు అన్యాయం అయిపోతుంది. అవునవును, అంజలిని కాపాడుకోండి. అదేగా మీకు ముఖ్యం. నన్ను మీ బిడ్డనే అనుకునుంటే చచ్చిలా శవమై ఉండేదాన్ని కాదు. ఇప్పుడు కూడా దాని గురించి ఆలోచిస్తున్నారు కదమ్మా. ఇంత స్వార్థం మీకు. నువ్వసలు నన్ను కన్న తల్లివేనా? నన్ను పెంచింది నువ్వేనా నాన్నా? అందరూ కలిసి నన్ను అనాథ శవం చేశారు.
నేను నేను చచ్చిపోయినట్టు ప్రపంచానికి తెలియకుండా చేస్తున్నారు. మీకు అదే ముఖ్యం, దాని జీవితమే ముఖ్యం. నేను పట్టను, నా బాధ పట్టదు, నా చావు పట్టదు.